తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. సమావేశానికి 23 మంది టీడీపీ కార్పొరేటర్లు హాజరు కాగా కోరంకి మరో 3 సభ్యులు కావాల్సి ఉంది. కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. ఇక తమ కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకు వెళ్లారని విమర్శిస్తుంది వైసీపీ. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. సమావేశానికి 23 మంది టీడీపీ కార్పొరేటర్లు హాజరు కాగా కోరంకి మరో 3 సభ్యులు కావాల్సి ఉంది. కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. ఇక తమ కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకు వెళ్లారని విమర్శించింది వైసీపీ. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఈ రోజు ఉదయం నుంచి తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిప్యూటీ మేయర్ స్థానానికి ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇదివరకే ఎన్నికల అధికారులు ప్రకటించారు. అందుకు అనుగుణంగా వైసీపీ అటు కూటమి నాయకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు ఓటింగ్ కు పాల్గొనడానికి వస్తున్న కార్పొరేటర్లను అడ్డగించిన కూటమి నేతలు వారిలో 8 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. దీంతో వైసీపీ ఇతర కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ గురుమూర్తి వీళ్ళందరూ సెనట్ హాల్ ముందే ధర్నాకు దిగారు. అయితే తమ కార్పొరేటర్లు వచ్చేంత వరకు తాము ఓటింగ్ లో పాల్గొనలేమని చెప్పి అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 26 మంది, దాదాపు 49 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. 27 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీతో పాటు 29 మంది ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో 26 మంది మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ వైసీపీ కార్పొరేటర్లు ఉండడంతో వారందరూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తమ కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారు. వారందరూ వచ్చేంత వరకు తాము ఎన్నికల్లో పాల్గొనలేమని చెప్పి స్పష్టం చేసి బైఠాయించారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు, ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించి కోరం లేనందున రేపటికి వాయిదా వేస్తున్నట్టయితే కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అయితే వైసీపీ కార్పొరేటర్లు 8 మంది తీసుకెళ్లారు. వారిని ఎక్కడ ఉంచారు, వాళ్ళని తీసుకొస్తారా లేదనేది అయితే ఇప్పటికి కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ గురుమూర్తి వీరందరూ కూడా సమావేశం నిర్వహించారు. తమ కార్పొరేటర్లు పైన వీళ్ళు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బహిరంగంగా మీడియా ముందరే తమ కార్పొరేటర్లపై వైసీపీ టీడీపీ నాయకులు చేసుకున్నారు. దీనికి తాము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్నికలను రేపటికి వాయిదా వేస్తారని అయితే ప్రకటించారు. అయితే రేపు కూడా సజావుగా జరుగుతుందా లేదా, దీనిపైన ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తుందా లేదా అనేది వేచి చూడాలి విజయ్. ప్రసాద్, అలాగే 8 మంది కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి టీడీపీ ఏమైనా స్పందించిందా? అలాగే దీనికి సంబంధించి పోలీసులకైనా ఫిర్యాదు చేసిందా వైసీపీ? వైసీపీ అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. తమ కార్పొరేటర్లను బహిరంగంగానే బస్సులోంచి దించి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన 2 కార్లలో తమ వైసీపీ 8 మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని చెప్పి వారిని ఎక్కడికి తీసుకెళ్లారో లేదు, వారిని ప్రలోభ పెట్టి పార్టీ మారేందుకు సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు అయితే వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాము. అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని తాము ప్రస్తావించామని చెప్పి అయితే ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలియజేశారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇదే ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ కార్పొరేటర్లకు ప్రాణహాని ఉందని చెప్పి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అయితే మేము తాము సీరియస్ గా తీసుకుంటున్నాము. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి, అదేవిధంగా డీజీపీ దృష్టికి కూడా తాము తీసుకెళ్తామని చెప్పి అయితే స్పష్టం చేశారు విజయ్.
అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థులను కూడా వైసీపీ బెదిరిస్తుంది, మేము కిడ్నాప్ చేస్తామని ఉల్టా చెప్తుందని చెప్పి కొంతమంది టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి వైసీపీ ఏమంటుంది? విజయ్, అయితే ఇక్కడ బలాబలాలు చూసుకున్నట్టయితే దాదాపు 26 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. అయితే వీరికి మెజార్టీ తక్కువగా ఉంది. దాదాపు 22 మంది కార్పొరేటర్లు మాత్రమే కూటమికి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి కూడా గత రాత్రి వైసీపీ నుంచి కూటమికి చేరుతూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. టీడీపీ కండువా కూడా కప్పుకున్నారు. అయితే తమ బలాలు సరిపోవడం లేదు, తమ నాయకులను అయితే వీరు బెదిరించి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఒక పక్క వైసీపీ ఆరోపిస్తోంది. మరోపక్క టీడీపీ నేతలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లు స్వచ్ఛందంగా తమ పార్టీకి చేరుతున్నప్పటికీ అది భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా డాక్టర్ మేయర్ శిరీష, ఎంపీ గురుమూర్తి వీళ్ళు ప్రలోభాలు గురి చేస్తున్నారు, కార్పొరేటర్లని తమను కలనీయకుండా చేస్తున్నారని చెప్పి అయితే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము ఎవరిని కిడ్నాప్ అయితే చేయడం లేదు, స్వచ్ఛందంగా వారే మేము ఓటింగ్ లో పాల్గొనలేము, వారి ప్రజలతోనే మేము ఇక్కడి దాకా వచ్చాము, మమ్మల్ని క్యాంపుకు తీసుకెళ్లిపోయారు, గత 2 రోజులుగా మేము క్యాంపులోనే ఉన్నాము, ఈ రోజు నేరుగా బస్సులో నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడికి ఓటింగ్ కు పాల్గొనే సమయంలోనే తాము ఓటు వినియోగించుకోలేము, బలవంతంగా మమ్మల్ని ఓటింగ్ కూర్చోబెట్టుకునే అవకాశం ఉందన్న దీంతోనే తాము ఇతర ప్రదేశాలకు పోవాల్సి వస్తుందని చెప్పి అయితే కార్పొరేటర్లు చెప్పినట్టుగా మనకు టీడీపీ నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు తెలియజేస్తున్నారు. విజయ్ ప్రసాద్, ముఖ్యంగా వైసీపీ ఇప్పటికే విప్ జారీ చేసింది, తమ కార్పొరేటర్లు అందరూ కూడా తమకే ఓటేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విప్ని ధిక్కరిస్తే కనుక అనర్హత వేటు వేస్తామని కూడా చెప్తుంది. కానీ చాలామంది స్వచ్ఛందంగా మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎవరైతే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారో వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు మరి అనర్హత పడే అవకాశం ఉంటుందంటారా వాళ్ళకి? తప్పకుండా విజయ్. అయితే ఇక్కడ స్పష్టంగా అయితే గత 2 రోజులుగా తిరుపతిలో వైసీపీకి ఉన్న కార్పొరేటర్లు అదేవిధంగా కూటమి వైపు మొగ్గు చూపుతున్న కార్పొరేటర్లు పేర్లతో సహా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లను వీళ్ళు భద్రపరుచుకున్నారు. అదేవిధంగా చిత్తూరులో ప్రత్యేకంగా హోటల్లో ఉంచిన కార్పొరేటర్లు 2 రోజులుగా అక్కడే ఉంచున్నారు. నేరుగా అక్కడే వాళ్ళకి విప్ జారీ చేశారు. అందరూ డిప్యూటీ మేయర్ అభ్యర్థి లడ్డు భాస్కర్ కి మద్దతు తెలియజేసే విధంగా చేతులెత్తాలని చెప్పి అయితే ముందుగా విప్ జారీ చేసినారు. అయితే కార్పొరేటర్లు అక్కడ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని అందరినీ ఈ రోజు ఉదయం ఓటింగ్ కి తీసుకొచ్చే సమయంలో ఈ బస్సు ఇక్కడికి వచ్చి రాకనే కూటమికి సంబంధించిన నాయకులు వాళ్ళందరినీ ప్రత్యేక వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. అయితే జనసేన టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే వారు ఓటింగ్ లో పాల్గొనలేము, తాము ఓటింగ్ లో పాల్గొంటే కూటమికి అనుకూలంగా చేయొచ్చిన సందర్భంలో తాము వైసీపీకి వ్యతిరేకంగా తెలిసిపోతుంది, తాము అనర్హత వేటుకు గురవుతామని చెప్పి ఆందోళనతోనే వారందరూ స్వచ్ఛందంగా తమను భద్రపరచండి తీసుకెళ్లిపోండి అని చెప్తవడంతోనే తాము తీసుకెళ్లిపోయామని చెప్పి అయితే ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. అదేమి లేదు, తమ నాయకులను వాళ్ళకి బలం లేకనే కేవలం మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు, ఎలాగైనా డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలన్న కసితోనే వాళ్ళు మా కార్పొరేటర్లను తీసుకెళ్లిపోయారు దౌర్జన్యంగా అని చెప్పి అయితే వైసీపీ నాయకులు మరోపక్క ఆరోపిస్తున్నారు. విజయ్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. రా